ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ పోతే వచ్చేస్తాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోని మీకు ఎస్బీఐ బ్యాంక్ సంబంధించి మనకి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ లో డీటెయిల్స్ లైక్ మనకి పేరు కావచ్చు, ఫాదర్స్ నేమ్ కావచ్చు, లేదా అడ్రస్ కావచ్చు, ఇక 3 థింగ్స్ అనేవి ఏమైనా రాంగ్ ఉంటే కనుక ఎలా చేంజెస్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ లేదా కరెక్షన్ చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ తెలియజేయబోతున్నాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్కీమ్ మాత్రం ఆలోచించకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ ఫస్ట్లీ ఇప్పుడు నేను చెప్పిన యొక్క చేంజెస్ అనేవి మీకు చేయాలనుకుంటే కనుక మీకు పేరు కావచ్చు, ఫాదర్స్ నేమ్ కావచ్చు, అడ్రస్ కానీ ఈ 3 థింగ్స్ అనేవి ఒకేసారి చేసుకోండి. ఇన్ కేసు మీకు 3 థింగ్స్ అనేవి రాంగ్ ఉంటే కనుక, లేదంటే కనుక 2 ఉన్నా 1 ఉన్నా సరే ఒకేసారి మీకు చెప్పాల్సి ఉంటుంది అనమాట మీ యొక్క బ్యాంక్ కన్సర్న్ ఆఫీసర్కి. సో ఒక్కొక్కసారి చెప్తే అది పని కాదనమాట. సో పాస్బుక్ వారు ప్రింట్ అయితే చేస్తారు, ఒక్కోసారి అయితే మనకి సపరేట్గా అయితే పని చేయరు కదా, ఒకేసారి చేస్తారు. సో అందువల్ల మీకు 3 థింగ్స్ కనుక రాంగ్ ఉంటే 3 థింగ్స్ ఒకేసారి చెప్పేయండి. సో ఇప్పుడు ఎలా ఏంటంటే ప్రొసీజర్ చెప్తాను చూడండి. ఫస్ట్లీ మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట మీ యొక్క కన్సర్న్ బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి, అంటే బ్యాంక్ అనమాట. ఫ్రెండ్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే కనుక మన బ్యాంక్ వెళ్లే ముందు ఏమేమి తీసుకెళ్లాలంటే కనుక ఫస్ట్లీ ఆధార్ ఒరిజినల్ జెరాక్స్ 2 కూడా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ అయితే కంపల్సరీ వాళ్ళు ఫిజికల్ కార్డ్ అయితే చూపించమని అడుగుతారన్నమాట, వెరిఫై చేసేదానికి కరెక్టా కాదని చెప్పి. మొబైల్లో ఉంది నాకు, సాఫ్ట్ కాపీ ఉందని చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, ఖచ్చితంగా వాళ్ళు ఇది అడుగుతారనమాట. సో వీటితో పాటు పాన్ కార్డ్ కూడా తీసుకురావాలి, మీకు బ్యాంక్ పాస్బుక్, ఈ యొక్క 4 థింగ్స్ అనేవి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నిటితో పాటు కేవైసీ డీటెయిల్స్ సబ్మిషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది మీకు రివర్స్లో కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో ఎండ్ స్క్రీన్ ఒకసారి చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు. వీడియో ద్వారా మీరు ఆ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసి ఈ యొక్క 4 థింగ్స్ నేను చెప్పాను కదా, ఆ యొక్క 4 థింగ్స్తో డాక్యుమెంట్స్తో పాటు ఇవి కూడా ఫామ్ ఫిల్తో పాటు మీరు తీసుకెళ్ళాలన్నమాట. ఇన్ కేసు మీ దగ్గర ఫామ్ ఉంటే ఆ యొక్క వీడియో చూసేసి అక్కడే ఫిల్ చేసుకొని ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కన్సర్న్ బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే ఫామ్ డైరెక్ట్గా అక్కడ వెళ్ళినట్టయితే అక్కడ కన్సర్న్ అటెండర్స్ ఉంటారు, అక్కడ వెళ్ళి మీరు వాళ్ళని అయితే కేవైసీ డీటెయిల్స్ అప్డేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. సో అక్కడే మీరు ఫిల్ చేయొచ్చు. అండ్ ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అలాగే ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత కేవైసీ డీటెయిల్స్ అప్డేషన్ ఫామ్ అనేది మీరు ఏం చేయాలంటే కనుక కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సార్ ఈ విధంగా మా యొక్క పాస్బుక్ లో డీటెయిల్స్ అనేవి రాంగ్ ఉన్నాయి, మేము ఆల్రెడీ చెక్ చేసుకున్నాము, సో డీటెయిల్స్ అనేవి చేంజెస్ చేయాలి అంటే అప్డేట్ చేయాలి సార్, అప్డేట్ చేయండి అని చెప్తే ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా డాక్యుమెంట్స్ అలాగే మీకు ఫామ్ కూడా, ఫామ్ లో కూడా మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా ఏంటనేది ఆ వీడియో చూడండి, ఆ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు వాళ్ళు చెప్పండి, వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇక్కడ వరకు మీరు చూసినట్లయితే కనుక లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఈ విధంగా ఇది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీకు బ్యాంక్ పాస్బుక్లో ఏమైనా డీటెయిల్స్ అనేవి రాంగ్ ఉన్నా చేంజెస్ చేయడానికి, అంటే అప్డేట్ లేదా కరెక్షన్ చేయడానికి అనమాట. సో ఆ ఫామ్ అనేది మీరు ఖచ్చితంగా చూడండి, ఎండ్ స్క్రీన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే టేక్ కేర్, బాయ్.